నమస్కారం, న్యూస్ విజన్ కు స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. ఇండియాలో ప్రబలుతున్న స్క్రబ్ టైఫస్ వైరస్, ప్రత్యేక సూచనలు చేస్తున్న ఆరోగ్య శాఖ. పిల్లలకు నో సోషల్ మీడియా, తల్లిదండ్రుల పర్మిషన్ ఉండాలంటున్న డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ యాక్ట్. ఏపీ సర్కార్ సంచలన నిర్ణయం, భూ రీసర్వేకి గ్రీన్ సిగ్నల్, క్యూఆర్ కోడ్తో పట్టాదారు పాసు పుస్తకాలు. అసాంఘిక కార్యకలాపాలకు నిలయంగా ఇందిరా ప్రియదర్శిని కూరగాయల మార్కెట్, కానరాని పోలీస్ పికెటింగ్. తిరుమలలో కొనసాగుతున్న రద్దీ, అయినప్పటికీ నేరుగా శ్రీవారి దర్శనం, వైకుంఠ ఏకాదశికి విస్తృత ఏర్పాట్లు. లండన్ పర్యటన కోసం కోర్టులో జగన్ పిటిషన్, సిబిఐ నిర్ణయంపై ఉత్కంఠ. ఏపీ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకుంది. జనవరి 20వ తేదీ నుంచి భూములను రీసర్వే చేస్తామని ప్రకటించింది. ఈ మేరకు ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్లను ఆదేశించింది. వైసీపీ ప్రభుత్వం భూ సర్వే చేసి ప్రజల మధ్య గొడవలు పెట్టిందన్నారు రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్. ఆ గొడవల వల్ల రాష్ట్రంలో ప్రశాంతత లేకుండా పోయిందన్నారు. అందుకే భూములను రీసర్వే చేసి సమస్యలను పరిష్కరిస్తామన్నారు. ఈ నెల 20 నుంచి భూ సమస్యలపై రీసర్వే చేస్తామన్నారు. మండలంలో ఒక గ్రామాన్ని యూనిట్గా తీసుకుని సర్వే చేపడతామన్నారు. రోజుకు 20 ఎకరాలు మాత్రమే సర్వే చేస్తామన్నారు. 200 ఎకరాలకు 3 అధికారులను పెట్టి పకడ్బందీగా లెక్కలు తీస్తామన్నారు. పైలట్ ప్రాజెక్టులు పూర్తయిన తర్వాత గ్రామ సభలు పెట్టి క్యూఆర్ కోడ్తో పాస్బుక్లు జారీ చేస్తామన్నారు మంత్రి అనగాని సత్యప్రసాద్. ఇప్పటికే గ్రామ రెవెన్యూ సదస్సుల ద్వారా వచ్చిన వినతుల్లో 13,000 దరఖాస్తులపై వెంటనే చర్యలు తీసుకున్నామన్నారు అనగాని. గ్రామ రెవెన్యూ సదస్సుల్లో 1,80,000కు పైగా వినతులు వచ్చాయని, ఇందులో దాదాపు 1,00,000కు పైగా రికార్డ్ ఆఫ్ రైట్స్లోని తప్పులపైనే వచ్చాయన్నారు. వీటిల్లో ఇప్పటి వరకు 9,000 సమస్యలను పరిష్కరించామన్నారు. భూముల సరిహద్దు సమస్యలపై దాదాపు 18,000 దరఖాస్తులు రాగా 3,000 దరఖాస్తులకు పరిష్కారం చూపామన్నారు. వైసీపీ హయాంలో జరిగిన రీసర్వేకు సంబంధించిన సమస్యలపై 11,000 అప్లికేషన్లు వస్తే ఇందులో 647 సమస్యలను వెంటనే పరిష్కరించామని తెలిపారు. తిరుపతి ఇందిరా ప్రియదర్శిని కూరగాయల మార్కెట్లో పోలీస్ పాయింట్ ఏర్పాటు చేసి భద్రత కల్పించాలని మార్కెట్ వ్యాపారస్తులు విజ్ఞప్తి చేశారు. ఇందిరా ప్రియదర్శిని కూరగాయల మార్కెట్లో ఇటీవల దొంగతనాలు, చైన్ స్నాచింగ్, సెల్ ఫోన్ దొంగలించడం వంటివి అధికం కావడంతో వ్యాపారస్తులు, వినియోగదారులు భయభ్రాంతులకు గురవుతున్నారు. పోలీసు భద్రత పెంచాలని మార్కెట్ వ్యాపారస్తులు విజ్ఞప్తి చేస్తున్నారు. డిసెంబర్ 31న జరిగిన హత్య కేసులో తిరుపతి అర్బన్ జిల్లా పోలీస్ శాఖ సీసీ ఫుటేజ్ విడుదల చేసింది. అయితే ఇటువంటి ఆకతాయిల చిల్లర చేష్టలు, తరచుగా జరిగే దాడులను నియంత్రించేందుకు పోలీస్ పాయింట్ ఏర్పాటు చేసి వ్యాపారస్తులకు, వినియోగదారులకు భద్రత కల్పించాలని అన్నారు. రాత్రి సమయంలో స్థానికంగా ఉన్న పరిసర ప్రాంతంలోని కొద్దిమంది పోకిరీలు మార్కెట్లోకి చొరబడి మద్యం సేవించి వ్యాపారస్తులపై దాడికి యత్నిస్తున్నారని, అటువంటి వారిని నియంత్రించేందుకు పోలీస్ శాఖ ప్రత్యేక చర్యలు చేపట్టి మార్కెట్కి విచ్చేసి ప్రజలకు భద్రత కల్పించాలని వ్యాపారస్తులు విజ్ఞప్తి చేస్తున్నారు. జనాలు ఎక్కువ ఉండే రోజుల్లో దొంగలు వచ్చి ఖాళీ బ్యాగులో సంగలో పెట్టుకొని వచ్చేది, పై జోబులో ఫోన్ లాక్కుని వెళ్ళిపోయేది, పార్సల్ కట్ చేసేది. ఎవరు సెక్యూరిటీ లేదు కదా మార్కెట్కి. అందువల్ల మొన్నగా ఆధారం కూడా ఒకటి పట్టుకుంటే ఒక ఫోన్ ఇచ్చినారు. లేదు నా మార్కెట్ సీసీ కెమెరాలు ఏం లేవునా. మార్కెట్లో సెల్ ఫోన్లో ఎక్కువ దొంగలిస్తున్నారు. దాన్ని పోలీసులు గట్టిగా ఇది చేసుకోవాలి. మున్సిపాలిటీ వాళ్ళు కూడా ఎక్కువ కేర్ తీసుకోవాలి. బండ్లో సీసీ కెమెరాలు కూడా పెట్టాలి కదా అన్ని దగ్గరలో, నా సరుకుల్లో కూడా కెమెరాలు లేకుండా పోలీసు మళ్ళీ దొంగలు ఎక్కువ విపరీతంగా ఉన్నారు. ఏం పడితే అది ఎత్తుకుని జోబులు ఏమార్తే సెల్ ఫోన్లు ఎత్తుకుని పడుస్తున్నారు. కాబట్టి పోలీసు గారు సెక్యూరిటీ గారు కూడా కొంచెం బందోబస్తుగా ఉండాలి. పెద్దగా పట్టించుకోవట్లేదు. మార్కెట్లో ప్రతి ఒక్క దగ్గర బాగా ఉన్నారు, ఇక్కడ పట్టించుకోవట్లేదు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి తన కుటుంబంతో కలిసి యూకే పర్యటనకు వెళ్లేందుకు అనుమతి కోరుతూ సిబిఐ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. జనవరి 11 నుంచి 15 వరకు లండన్ పర్యటన కోసం అనుమతి ఇవ్వాలని కోరిన జగన్ తన కుమార్తెలు అక్కడ చదువుకుంటున్న కారణంగా వీలుగా లండన్ వెళ్లాలనుకుంటున్నట్లు పిటిషన్లో పేర్కొన్నారు. ఈ పిటిషన్ను స్వీకరించిన కోర్టు సిబిఐకి కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది.
కౌంటర్ దాఖలైన తర్వాత వాదనలు వినిపించనున్నట్లు న్యాయస్థానం వెల్లడించింది. జగన్ ఈ పర్యటనకు కోర్టు నుంచి అనుమతి పొందే అవకాశాలపై చర్చ నడుస్తోంది. సిబిఐ కౌంటర్లోని అంశాలపై ఆధారపడే ఈ నిర్ణయం కీలకంగా మారనుంది. అక్రమాస్తుల కేసులో జగన్ బెయిల్పై విడుదలైనప్పటికీ విదేశీ పర్యటనలకు కోర్టు అనుమతి పొందడం తప్పనిసరి. గతంలో ఆయన అనేకసార్లు కోర్టు అనుమతితోనే విదేశాలకు వెళ్లారు. ఈసారి కూడా కుటుంబ కారణాలతో అనుమతి కోరినట్లు తెలుస్తోంది. జగన్ పర్యటనపై కొంతమంది విమర్శలు వ్యక్తం చేస్తున్నారు. అక్రమాస్తుల కేసు విచారణ కొనసాగుతుండగా ఇలాంటి పర్యటనలు ఎందుకు అవసరమంటూ విపక్షాలు ప్రశ్నిస్తున్నాయి. సిబిఐ వాదనలు, కోర్టు తీర్పు నేపథ్యంలో జగన్ యూకే పర్యటనకు అనుమతి లభిస్తుందో లేదో చూడాలి. తిరుపతిలో ఏర్పాటు చేస్తున్న టోకన్ల కౌంటర్లను శనివారం టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు పరిశీలించారు. తిరుమల శ్రీవారి వైకుంఠ ద్వార దర్శన ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని టీటీడీ అన్ని సౌకర్యాలు రెడీ చేస్తోంది. క్యూ లైన్లలో భక్తులు ఎలాంటి ఇబ్బందులు పడకుండా పకడ్బందీ ఏర్పాట్లు చేస్తోంది. ఈ నెల 10 నుంచి ప్రారంభం కానున్న ఈ దర్శనాలపై టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు ప్రత్యేకంగా దృష్టి సారించారు. శ్రీవారి దర్శన టోకన్ల కౌంటర్ల ఏర్పాట్లపై ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు. స్వయంగా ఆయనే కౌంటర్ల వద్దకు వెళ్లి పర్యవేక్షిస్తున్నారు. సామాన్య భక్తులను దృష్టిలో ఉంచుకుని వారికి అనుగుణంగా ఉండేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు. ఈ నెల 10 నుండి 19 వరకు శ్రీవారి ఆలయం ద్వారాలన్నీ తెరిచే ఉంటాయని చెప్పారు. తిరుపతిలో మొత్తం 9 కేంద్రాల్లో 91 కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఈ నెల 9న ఉదయం 5:30 గంటలకు అన్ని కౌంటర్లలో శ్రీవారి ద్వారా దర్శన టోకెన్లు జారీ చేస్తామని టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు పేర్కొన్నారు. అడిగి తెలుసుకున్నాను, చాలా బ్రహ్మాండంగా జరుగుతున్నాయి. ఇందులో భక్తులకి ఎలాంటి ఇబ్బంది లేకుండా చేయాలని అధికారులు రాత్రింబవళ్ళు కష్టపడుతున్నారు. నేను ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నాను. ఈఓ ద్వారా, జేఈఓ ద్వారా 8 చోట్ల కూడా గతంలో లాగానే ఏర్పాట్లన్నీ కూడా బ్రహ్మాండంగా జరుగుతున్నాయి. ఏమన్నా చిన్నవి ఏమన్నా ఉంటే ఈ 2 రోజుల్లో కంప్లీట్ చేద్దామని అధికారులు చెప్తున్నారు. కాబట్టి ప్రజలకి ఇచ్చే మెసేజ్ ఏంటంటే అందరూ 9వ తారీఖే రావాలి, 10వ తారీఖు రావాలనేది కాకుండా 10వ తారీఖు నుంచి 19వ తారీఖు దాకా ఉంటుంది. కాబట్టి నిదానంగా కూడా రావచ్చు. అందరూ ఒకటేసారి వస్తే ఇక్కడ ఇబ్బంది పడతారు అని నేను ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నా. భక్తులందరూ కూడా సహకరించాలి మాకు. అప్పుడే ఈ యొక్క వైకుంఠ వైభవంగా జరుగుతుంది. కాబట్టి ఎన్నైతే జాగ్రత్తలు తీసుకోవాలో సెక్యూరిటీ పరంగా అన్ని రకంగా మన వాళ్ళు బ్రహ్మాండమైన ఏర్పాట్లు చేశారు. ఎలాంటి ఇబ్బందులు ఉండవు భక్తులకు. అన్ని రకాల ఏర్పాట్లలో ముందు 3 రోజులు టికెట్లని ఎస్ఎస్డి టికెట్లు తిరుపతిలో ఇవ్వడం జరుగుతుంది. తర్వాత సుమారుగా 1,40,000 టికెట్లు ఎస్ఎస్డి టోకెన్లు కింద ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఇక్కడ తిరుమల లోకల్ వారికి కూడా బాలాజీ నగర్ కమ్యూనిటీ హాల్లో ఒక కౌంటర్ ఉంటుంది. ఆ కౌంటర్లో కూడా ఇవ్వడం జరుగుతుంది. అలాగే విఐపీల కోసం ఎక్కువగా వాహనాలు అవి ఉంటాయి కాబట్టి వాళ్ళ ట్రాఫిక్ అరేంజ్మెంట్స్, పార్కింగ్ అరేంజ్మెంట్స్, అలాగే సామాన్య భక్తులకి ఇబ్బంది లేకుండా వాళ్ళకి అన్నప్రసాదాల అరేంజ్మెంట్లు, అన్ని రకాల ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. టికెట్ల కోసం వేచి ఉన్నప్పుడు కూడా వారికి ఇబ్బంది లేకుండా టికెట్లు ఎక్కడైతే ఇస్తూ ఉంటారో అక్కడ కూడా ఇబ్బంది లేకుండా అన్ని రకాల ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. సుమారుగా ఈ 10 రోజులకి 7 లక్షల మంది దర్శనాలు చేసుకుంటారని అంచనా వేస్తున్నాము. ఒకటే విజ్ఞప్తి ఏంటంటే టికెట్లు ఉన్నవారు మాత్రమే దర్శనానికి రావాల్సిందిగా కోరుతున్నాము. సో ఈ 10 రోజులు మాత్రం టికెట్లు ఉన్నప్పుడు మాత్రమే వారికి దర్శనానికి అవకాశం ఉంది. తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకునేందుకు వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు తిరుమల కొండపై ఉన్న 31 కంపార్ట్మెంట్లలో 6 కంపార్ట్మెంట్లు నిండిపోయాయి. టోకన్లు లేని భక్తులకు 12 గంటల్లో సర్వదర్శనం అవుతుందని టీటీడీ అధికారులు వెల్లడించారు. తిరుమల శ్రీవారి దర్శనాల కోసం భక్తులకు ప్రస్తుతం సులువైన సమయం. తిరుమలలో ప్రస్తుతం చకచకా దర్శనాలు జరుగుతుండటంతో భక్తులు వేచి ఉండే అవసరం లేకుండా నేరుగా శ్రీవారి దర్శనం పొందుతున్నారు. భక్తుల కోసం టీటీడీ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు తెలుస్తోంది.
శుక్రవారం రోజున 56,560 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారని అధికారులు తెలిపారు. అందులో 28,853 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. హుండీ ద్వారా నిన్న ఒక్కరోజే తిరుమల శ్రీవారి సన్నిధికి 3.34 కోట్ల రూపాయల ఆదాయం సమకూరింది. భక్తుల రద్దీని గమనిస్తూ టీటీడీ అధికారులు జాగ్రత్తలు చేపట్టారు. ఇవాళ రేపు సెలవులు కావడంతో భక్తుల రద్దీ పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. అందువల్ల భక్తులు తమ యాత్రలను పద్ధతిగా ప్లాన్ చేసుకోవాలని, తిరుమలలో టికెట్ల ప్రక్రియను అనుసరించి సమయానికి చేరుకోవాలని సూచించారు. తిరుమలలో భక్తుల రద్దీని ఎదుర్కొనేందుకు ప్రత్యేక క్యూ లైన్లు, సేవా సిబ్బంది సహాయం అందుబాటులో ఉంచినట్లు టీటీడీ అధికారులు పేర్కొన్నారు. కాబట్టి భక్తులు స్వామివారి దర్శనాన్ని సులభంగా, ఆనందకరంగా పూర్తి చేసుకోవచ్చు. శ్రీకాళహస్తి దేవస్థానం అతిథి గృహంలో మందుబాబులు హల్చల్ చేయడంతో భక్తులు భయాందోళనకు గురయ్యారు. శ్రీకాళహస్తి ఆలయానికి అనుబంధ అతిథి గృహమైన శ్రీ ప్రసన్న వరదరాజుల వసతి గృహం రూమ్ నెంబర్ 7లో కొంతమంది యువకులు మద్యం మాంసం సేవించి హల్చల్ చేశారు. విడిదికి దిగిన యాత్రికులు భయభ్రాంతులకు గురయ్యారు. భక్తుల కోసం నిర్మించిన అతిథి గృహాల రూములను తాగుబోతులకు అద్దెకి ఇవ్వడం ఎంతవరకు కరెక్ట్ అని భక్తులు అధికారులను నిలదీశారు. సమాచారం అందుకున్న దేవస్థానం భద్రతా సిబ్బంది తాగుబోతులను 1 టౌన్ పోలీస్ స్టేషన్కు తరలించారు. అనంతరం శ్రీకాళహస్తి దేవస్థానం ఏఈఓ విద్యాసాగర్ రెడ్డి సంఘటనా స్థలాన్ని పరిశీలించి అక్కడ విధులు నిర్వహిస్తున్న సిబ్బందిని తొలగించారు. సేవ చేయాలి తప్పితే ఎవరైనా ఇబ్బంది కలగజేసే విధంగా ప్రవర్తిస్తే వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. దీనిపై విచారణ చేపడతామని తెలియజేశారు. మహిళలు స్వీయ విశ్వాసం పెంపొందేందుకు శిక్షణ దోహదపడుతుందన్నారు తిరుపతి ఎస్పీ సుబ్బరాయుడు. శ్రీకాళహస్తి ఎలక్ట్రో స్టీల్ లిమిటెడ్ ఆధ్వర్యంలో నిర్వహించిన బ్యూటీషియన్ కోర్స్ మొదటి బ్యాచ్ శిక్షణ పూర్తయిన సందర్భంగా సమావేశాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి తిరుపతి జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఎస్పీ సుబ్బరాయుడు మాట్లాడుతూ ప్రజలకు ఉపాధి కల్పించేందుకు ప్రభుత్వం ఎప్పుడూ ముందుంటుందని, యాజమాన్యానికి తమ పరిశ్రమల అభివృద్ధి ఎంత ముఖ్యమో పర్యావరణ పరిరక్షణకు కృషి చేయాలన్నారు. అలాగే ప్రతి ఇంట్లో స్త్రీ ఎంత చురుకుగా ఉంటే ఆ కుటుంబం బాగుంటుందన్నారు. శ్రీకాళహస్తి పరిసర గ్రామాల మహిళలకు బ్యూటీషియన్పై శిక్షణ ఇచ్చి వారి ఆర్థికంగా నిలదొక్కునేలా దోహదపడిన ఎలక్ట్రాల్ కాస్టింగ్ లిమిటెడ్ యాజమాన్యంను ఆయన అభినందించారు. ఈసీఎల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సురేష్ కండేల్వాల్ మాట్లాడుతూ మహిళలు స్థిరమైన జీవనోపాధి అవకాశాలను సృష్టించుకునేందుకు ఈసీఎల్ సంస్థ కృషి చేస్తుందన్నారు. సీనియర్ జనరల్ మేనేజర్ దొరైరావు తదితరులు పాల్గొన్నారు. శిక్షణ పూర్తి చేసుకున్న వారికి ఎస్పీ బహుమతులు అందజేశారు. They are doing good work regarding self-employment of women, especially beautification courses, some tailoring courses చేస్తున్నారు. సో అందులో భాగంగా వాళ్ళ ప్రోగ్రామ్ వ్యాలిడేషన్కి అటెండ్ అవ్వడం జరిగింది. ఈ ప్రోగ్రామ్ ద్వారా ఈ లోకల్ పబ్లిక్కి దే ఆర్ ప్రొవైడింగ్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ టు డెవలప్ దేర్ ఫ్యామిలీస్ ఇలాంటివి చేస్తున్నారు. సో వీ అప్రిషియేటెడ్ అండ్ వీఆర్ ఆల్సో requesting some more programs, such type of programs to develop the families self-employment, especially women. Thank you. తిరుపతి పట్టణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో నిర్మిస్తున్న తుడా టవర్స్ నిర్మాణ పనులు గడువులోపు పూర్తి చేయాలని తుడా ఉపాధ్యక్షులు ఎన్ మౌర్య అధికారులను ఆదేశించారు. శనివారం తుడా కార్యాలయంలో టవర్స్ పనుల పురోగతిపై అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. నిర్మాణ పనుల పురోగతిపై అధికారులు వివరించారు. ఈ సందర్భంగా ఉపాధ్యక్షులు మాట్లాడుతూ తుడా టవర్స్ నిర్మాణ పనులు వేగవంతం చేయాలని అన్నారు. ఫిబ్రవరిలోపు మోడల్ ప్లాన్, ఎగ్జిబిషన్ స్టాల్ నిర్మాణ పనులు పూర్తి చేస్తే వేలం నిర్వహించేందుకు వీలుంటుందని అన్నారు. ఆ దిశగా అధికారులు అందరూ నిత్యం పనుల పర్యవేక్షణ చేయాలని అన్నారు. పనుల్లో నాణ్యతా ప్రమాణాలు పాటించాలని అధికారులను ఆదేశించారు. ఈ సమీక్షా సమావేశంలో సెక్రటరీ వెంకటనారాయణ, కృష్ణారెడ్డి, ఈఈ రవీంద్ర, నిర్మాణ సంస్థ ప్రతినిధి సునీల్ తదితరులు పాల్గొన్నారు. శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ ఖ్యాతిని కించపరిచే వారి పట్ల కఠిన చర్యలు చేపడతామని వైస్ ఛాన్సలర్ సిహెచ్ అప్పారావు తెలిపారు. లాస్ట్ 10 yearsగా అక్యుములేట్ అయిన స్క్రాప్, ఐరన్ స్క్రాప్ కానీ లేదా ప్లాస్టిక్ స్క్రాప్ కానీ, పేపర్ స్క్రాప్ ఆర్ వుడెన్ స్క్రాప్, ఇదంతా 2 చోట్ల అక్యుములేట్ చేయడం జరిగింది. సో దీనికి ఒక కమిటీ వేశాము. ఆ స్క్రాప్ కమిటీలో 19 member కమిటీ, అందులో కాన్స్టిట్యూంట్ కాలేజ్ ప్రిన్సిపాల్స్, సీనియర్ ప్రొఫెసర్స్ వీళ్ళంతా ఉన్నారు. సో మనము ప్రొసీజర్ ప్రకారము టెండర్స్ కాల్ఫర్ చేశాము. మా యూనివర్సిటీ ఇంజనీరు మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళని, టీటీడీ వాళ్ళని కన్సల్ట్ చేసి ఈ స్క్రాప్ డిస్పోజ్ చేసేదానికి ఎట్లా ప్రొసీజరు, ఎవరు దీన్ని కొంటారు అనేసి వాళ్ళ దగ్గర అడ్రస్లు తెచ్చి 12 ఫామ్స్కి మేము
కొటేషన్లు ఇమ్మని అడిగాము. సో వాళ్ళు 12 మందిలో ఒక 5 కొటేషన్స్ పంపించారు. ఆ 5 బల్క్గా ఒకరు 6 lakhs, ఒకరు 5 lakhs, ఒకరు 8 lakhs అట్లా కోట్ చేశారు. అండ్ కేజీ వైజ్ కూడా ఐరన్కి కొంత రేటు, లేదా పేపర్ వేస్ట్, వుడెన్ వేస్ట్ కొంత రేటు పర్ కేజీ కూడా కోట్ చేశారు. సో మేము ఈ కొటేషన్స్ కమిటీ ముందు పెట్టి, కండెమ్నేషన్ కమిటీ ముందు పెట్టి, అండ్ కమిటీ ఏమనుకున్నారంటే స్క్రాప్ విజిట్ చేసి దీన్ని మనము బల్క్గా డిస్పోజ్ చేసేదానికన్నా పర్ కేజీ ఇస్తే మనకి కొంచెం ఎక్కువ అమౌంట్ వస్తుంది అనే ఉద్దేశంతో మేము అట్లా రిజల్యూషన్ తీసుకొని పేపర్లో రాసిన విధంగా మనం ₹1,00,00,000 వర్త్ లేదా 60 లక్షలు 70 లక్షల వర్త్ని మనం 8 లక్షలకి ఇవ్వడం జరగలేదు. యాజ్ పర్ ప్రొసీజర్ మనం టెండర్స్ కాల్ఫర్ చేసి హయ్యెస్ట్ ఎవరైతే కోట్ చేశారో వాళ్ళకి విత్ ది అప్రూవల్ ఆఫ్ ది కమిటీ, యూనివర్సిటీ లెవెల్లో 19 మెంబర్ కమిటీతో అప్రూవల్ తీసుకొని మనం డిస్పోజ్ చేయడం జరిగింది. శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీలో జరుగుతున్నటువంటి అవినీతి అక్రమాలపై సమగ్ర విచారణ జరిపించి ఈ కుంభకోణంలో ఉన్న దోషులను శిక్షించాలని ఏఐఎస్ఎఫ్ తిరుపతి జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ఉదయ్ కుమార్, ప్రవీణ్ కుమార్లు డిమాండ్ చేశారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో శనివారం మీడియా ముందు వీరు మాట్లాడుతూ లక్షలాది రూపాయలను దిగమింగేసిన తిమింగిలాల స్వరూపాలను బయటపెట్టి వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రిజిస్ట్రార్ భూపతి నాయుడు గారు కానీ, అదేవిధంగా యూనివర్సిటీ ఇన్ఛార్జ్ వీసీ అప్పారావు గారు కానీ, అదేవిధంగా కీలకమైన పాత్ర పోషించినటువంటి యూనివర్సిటీ ఇంజనీర్ కృష్ణ ఎవరైతే ఉన్నారో వీళ్ళు కేవలం ఎటువంటి పత్రికా ప్రకటన లేకుండా, సమాచారం లేకుండా ఈరోజు టెండర్లు వేసామని చెప్తున్నారు. మేము విద్యార్థి సంఘంగా ఏఐఎస్ఎఫ్గా, అదేవిధంగా స్క్రాప్ అసోసియేషన్ ఒకటి అడుగుతూ ఉన్నాం. అయ్యా, మీరు నిజాయితీగా టెండర్లు వేసింటే ఈ తిరుపతి పట్టణంలో ప్రధానంగా దాదాపుగా 100 మంది ఈ పాత వస్తువులు కొనేటువంటి వ్యాపారస్తులు ఉన్నారు. ప్రధానంగా వీళ్ళకందరికీ తెలియకుండా కేవలం మీరు చెప్తున్నారు బెంగళూరు, చెన్నైకి సంబంధించినటువంటి సంస్థలకి మేము ఇచ్చినామంటున్నారు. మీరు వాళ్ళకి ఎందుకు ఇవ్వాలి? ఈరోజు వాళ్ళిద్దరికి మాత్రమే ఎందుకు మీరు ఇవ్వాలి? ఈరోజు ఇంతమంది వ్యాపారస్తులు ఉన్నారు. కేవలం 5 లక్షలకి 8 లక్షలకు మాత్రమే వాళ్ళకి టెండర్లు ఇచ్చేసి లక్షల రూపాయల యొక్క విలువని ఈరోజు యూనివర్సిటీ విద్యార్థులకు ఉపయోగపడే డబ్బులను ఈరోజు నష్టం చేకూర్చే విధంగా కేవలం కొంతమంది వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ స్వలాభం కోసం, వాళ్ళు కడుపు నింపుకోవడం కోసం ఈరోజు వాళ్ళకి టెండర్లు ఇచ్చారు. వాలంటీర్లను విధుల్లోకి తీసుకోవాలని, ప్రభుత్వం ప్రకటించిన 10,000 వేతనం ఇవ్వాలని సిఐటియు ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. వాలంటీర్ల పట్ల చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు అన్యాయంగా ఉంది. ఎన్నికలకు ముందేమో వీళ్ళని నేను అధికారంలోకి వస్తే కొనసాగిస్తాను, ఈ వాలంటీర్ల వ్యవస్థ కొనసాగుతుంది. జగన్మోహన్ రెడ్డి అయితే 5,000 ఇచ్చాడు, నేను 10,000 ఇచ్చి వీళ్ళని కొనసాగిస్తానని చెప్పి అధికారంలోకి వచ్చి 7 నెలలు కావస్తా ఉన్నా ఇంతవరకు వీళ్ళ గురించి అద్దీగతి లేదు. ఇవ్వాల్సినటువంటి జీతం కూడా ఇవ్వకుండా వీళ్ళు ఏమి చేయాలనో అర్థం కానటువంటి పరిస్థితి. ఆ లబ్ధిదారుడు పనికి వెళ్ళేవాడు, పని పోగొట్టుకునేవాడు కాదు. ఆ రకంగా వ్యవస్థ అన్ని కూడా సక్రమంగా జరుగుతున్నటువంటి దాన్ని ఈరోజు నిర్వీర్యం చేస్తూ, ఈరోజు ఒక సర్టిఫికేట్ తీసుకోవాలంటే కూలి పనికి వెళ్ళేటటువంటి, మేస్త్రి పనికి వెళ్ళేటువంటి వాళ్ళు, డ్యూటీ చేసేటువంటి వాళ్ళు ఈ పొద్దు మొత్తం కూడా పనులు ఆపేసి మొత్తం కూడా రెవెన్యూ ఆఫీసుల చుట్టూ, సచివాలయ చుట్టూ తిరిగే పరిస్థితి తప్ప పని మాత్రం జరగడం లేదు. ఉద్యోగాలు, ఎందుకంటే ఈ ఉద్యోగాలు ఇవ్వటం వల్ల నిరుద్యోగ సమస్యను కూడా అరికట్టవచ్చు. వాళ్ళు ఎప్పుడు ప్రజలతో సత్సంబంధాలతో ఉన్నారు, అన్ని విధాల ప్రజలకు అందుబాటులో ఉన్నారు. కాబట్టి కరోనా టైంలో కూడా వాళ్ళు విస్తృతంగా వాళ్ళ సేవను అందించారు. కాబట్టి వాళ్ళు మంచి హృదయంతో ముఖ్యమంత్రి గారు స్పందిస్తారని, వారిని వెంటనే విధుల్లోకి తీసుకుంటారని ఈ మీడియా మూలంగా ముఖ్యమంత్రి గారిని విజ్ఞప్తి చేస్తున్నారు. తిరుపతి ఈఎస్ఐ హాస్పిటల్ను 2 దశాబ్దాల క్రితం ప్రారంభించిన ఆనాటి సీఎం చంద్రబాబు నాయుడు తిరిగి నేడు సీఎంగా పాలన చేస్తూ అప్పటి నుండి 50 పడకలు గల ఈఎస్ఐని 100 పడకలు చేయడం హర్షణీయమని ఐఎన్టీయూసీ 3 జిల్లాల అధ్యక్షులు రత్నకుమార్ పొగడ్తల వర్షం కురిపించారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో శనివారం ఐఎన్టీయూసీ ఉపాధ్యక్షురాలు అనూష, సెక్రటరీ రంజిత్ తదితరులతో కలిసి మీడియా ముందు రత్నకుమార్ మాట్లాడుతూ ముఖ్యంగా టీబీ, కిడ్నీ రోగులకు ఈ 100 పడకలు ఎంతగానో దోహదపడుతుందన్నారు. చంద్రబాబు గారికి మా యూనియన్ తరఫున, మా 3 జిల్లాల తరఫున వారికి కృతజ్ఞత అభినందనలు కాకుండా ఇంకా ఎన్ని చెప్పినా కూడా అది తీరదు. ఎందుకంటే దాదాపు 20 సంవత్సరాలు ఇదే రత్నకుమారు ఎంపీబీ కమిటీ వస్తే ఎంపీల దగ్గరికి తిరిగాను, మినిస్టర్ల దగ్గర తిరిగాను, తిరిగి నేను హెచ్డీసీ మెంబర్గా ఉండేటప్పుడు
ఎన్నో సార్లు తిరిగి పాపం ఉదయలక్ష్మి మేడం ప్రిన్సిపల్ సెక్రటరీ ఐఏఎస్ ఇదిగోని కుమార్ గారు అయిపోయిందని చెప్పి గత ప్రభుత్వంలో చెప్పడం కూడా జరిగింది, కానీ చేయలేదు. ఈరోజు నిజంగా కూడా, ఎందుకంటే ఐపీఎల్ అంటే ఇన్సూర్ పర్సన్స్, ఎంప్లాయీస్ది, ఇది ఎంప్లాయీస్ డబ్బుది మనం కోట్ల రూపాయలు, దాదాపు 140 కోట్లు మన తిరుపతి ఎంప్లాయీస్ దగ్గర నుంచి 140 కోట్లు రెవెన్యూ వస్తుందండి. ఆ 140 కోట్లు నేను ఈ మధ్య నెట్ చూస్తే గతంలో అంటే కేంద్ర ప్రభుత్వం మనకు 90% ఇస్తుంది, స్టేట్ గవర్నమెంట్ వచ్చి 10%, రెండు కలిపి దీనికి ఉపయోగపెడతారు. ప్రపంచవ్యాప్తంగా అందుల జీవితాలలో వెలుగులు నింపిన గొప్ప మహోన్నత వ్యక్తి లూయిస్ బ్రెయిలీ అని, అంధకారం శాపంలా కాకుండా బహుమతిలా భావించి సమాజంలో ఉత్తమ పౌరులుగా రాణించాలని జిల్లా ఉప విద్యాశాఖ అధికారి బాలాజీ తెలిపారు. అంతకుముందు జిల్లా వ్యాప్తంగా పలువురు సేవా కార్యక్రమాలను నిర్వహించారు. అంధత్వం అనేది శాపం కాదు, అంధత్వం అనేది ఒక బహుమతిగా మనం స్వీకరించాలా. కాబట్టి చక్కటి బ్రెయిలీ లిపి తయారు చేసి చదువుకోవడం, బ్రెయిలీ లిపి తయారు చేయడం అదృష్టంగా భావిస్తున్నారు. కాబట్టి ఈ సదవకాశాలంతా కూడా అందరూ ఉపయోగించుకొని ఈరోజు ఈ వి సపోర్ట్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో కానీ, అదేవిధంగా ఈ పాఠశాల ప్రధానోపాధ్యాయులు గుణశారద మేడం కానీ, అదేవిధంగా భవానీ మేడము, అదేవిధంగా నిర్మలా మేడము, వీళ్ళందరూ కూడా ఈ భానుమతి మేడం అందరూ కూడా ఈ కార్యక్రమానికి హాజరై చక్కటి ప్రైజులు విద్యార్థులకు అందించడం చాలా సంతోషంగా ఉందని నేను భావిస్తున్నాను. సో ఈ నిదర్శనానికి ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ ఉండే తల్లిదండ్రులు కూడా వాళ్ళు మానసిక దివ్యాంగులైనా, పిల్లలు రకరకాలుగా అంధులైనా సరే వాళ్ళు ఇక్కడికి తీసుకొచ్చి పిల్లలని వాళ్ళు ఒక ట్రైనింగ్ సెంటర్లో ట్రైనింగ్ తీసుకొని వాళ్ళ పిల్లలకందరినీ కూడా ఈ భవితా సెంటర్లో మంచి ప్రోగ్రామ్స్ జరుగుతూ ఉన్నాయి. ఈ భాగంలో వి సపోర్ట్ చారిటబుల్ ట్రస్ట్ తరపు నుండి ఈరోజు ఇక్కడ బహుమతులు ఇవ్వడం జరిగింది. కుంభమేళా కార్యక్రమంలో సరస్వతి ఘాట్లో సామూహిక తర్పణాలు, కుంభమేళా చరిత్రలో తొలిసారిగా సరస్వతి నదీ జలాల విలీనం వంటి సామూహిక ప్రార్థనలు నిర్వహించడం జరుగుతుందని, ఇందులో కాశ్మీర్ పండితులు సమాజాన్ని ప్రోత్సహించడం కూడా జరుగుతుందని కాశ్మీర్ పండిట్ సమాజానికి చెందిన మంజునాథ్ శర్మ తెలిపారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో శనివారం ఉదయం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. కాశ్మీర్లోని శారదాపీఠం వద్దనున్న సరస్వతి నదిలోని జలాలను పవిత్రమైన కలశంలో తీసుకుని భారతదేశమంతా పర్యటిస్తున్నామన్నారు. ఎవరైనా ఫోన్ అక్కడి నుంచి మిస్డ్ కాల్ ఇస్తే కూడా ప్రాబ్లం అయిపోతూ ఉండేది. ఇప్పుడు కాస్త లిబరల్ అయిన తర్వాత అంత ఇన్ఫర్మేషన్ తెప్పించుకుంటా ఉన్నాం అక్కడి నుంచి. మా సనాతన ధర్మంలో అక్కడ ఏమేమి ఉంది అని, దాంతో మనకి ఇన్ఫర్మేషన్ దొరికింది 2014 and 15లో. ఇది అక్కడ శారదా ఘాటి ఉంది, శారదా నీలం వ్యాలీ ఉంది, శారదా బజార్ ఎందుకని పేరు పెట్టారంటే మొత్తం కాశ్మీర్ అప్పుడు అన్ని ఐటమ్స్ అక్కడ అమ్ముతూ ఉండేది, అంత ఫేమస్ అది. బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, భారతదేశంలోని సీనియర్ నాయకులైనటువంటి కీర్తిశేషులు వెంకటస్వామి తనయుడు, ప్రస్తుతం చెన్నూరు శాసనసభ్యులైనటువంటి వివేక్ వెంకటస్వామిపై వ్యక్తిగత దూషణలు చేయడం చాలా దారుణమని, మందకృష్ణ మాదిగ వ్యవహార శైలి ఇప్పటికైనా మార్చుకుని మాలల ప్రతినిధిగా నిలిచిన గడ్డం వివేక్కు బహిరంగ క్షమాపణ తెలపాలంటూ రాయలసీమ పరిరక్షణ సమితి సభ్యులు మల్లారపు మధు పేర్కొన్నారు. మాలలకు ఆశాజ్యోతి, బడుగు బలహీన వర్గాలకు ఆశాజ్యోతి ఉన్నటువంటి వివేక్ వెంకటస్వామి గారి పైన వ్యక్తిగత దూషణలు చేయడము చాలా దారుణం. అయ్యా మందకృష్ణ మాదిగ గారు, మీరు గతంలో ఒక వార్డు మెంబర్ అన్న అయినారా, లేదా ఒక పొలిటికల్ రిప్రజెంటేటివ్ వార్డు మెంబర్ కానీ, ఎంపీటీసీ కానీ, జడ్పీటీసీ కానీ, ఎంపీ కానీ, ఎమ్మెల్యే కానీ అయినారా గతంలో? మీరు కేవలం ఒక ఎంఆర్పిఎస్ ముసుగులో, ఒక ఎంఆర్పిఎస్ ఉద్యమం ముసుగులో దొడ్డిదారిని వచ్చినావు తప్ప ప్రత్యక్ష రాజకీయాల్లో వాళ్ళ కుటుంబము మాదిగలకు అన్యాయం జరిగితే వాళ్ళ కుటుంబమే కదిలి వచ్చింది. ఆ 2-3 సంఘటనల్లో మీరు కేవలం ఒక మాదిగ రిప్రజెంటేటివ్ ఉన్నారు, కానీ వాళ్ళ కుటుంబము మాదిగ అని చూడాల. భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రవేశపెట్టిన సూర్యఘర్ యోజన పథకాన్ని దేశ ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఆంధ్రప్రదేశ్ సదరన్ పవర్ సోలార్ వెండర్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ మణికంఠన్ పిలుపునిచ్చారు. ఇండోగ్రీన్ సోలార్ కంపెనీ యొక్క వ్యవస్థాపకుడిని. మేము ఈరోజు
ఆంధ్రప్రదేశ్ సదరన్ పవర్ సోలార్స్ వెండర్స్ అసోసియేషన్ని కమిటీని ఎన్నుకోవడం జరిగింది. ఈ కమిటీ ఉద్దేశం ఏంటంటే పిఎం సూర్యఘర్ మిఫ్టీ బిజిలీ యోజనలో జరిగే సోలార్ ఇన్స్టలేషన్ అన్ని క్వాలిటీ ఆఫ్ వర్క్ జరగాలని, అట్ ద సేమ్ టైం వెండర్ల అందరికీ ఉన్న సమస్యలని డిస్కమ్ ద్వారా కానీ కన్జ్యూమర్ ద్వారా కానీ ఉన్న సమస్యలన్నీ ఒక ప్లాట్ఫామ్లో తీసుకొచ్చి దాన్ని సాల్వ్ చేసుకోవాలనే ఉద్దేశంతో ఈ సంస్థని ఈ కమిటీని స్థాపించాము. అండ్ ఈ కమిటీ ఇంకో ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఎస్సీ ఎస్టీలకి పూర్తి ఉచితంగా సోలార్ ఇవ్వాలని ఒక స్కీమ్ని ప్రవేశపెట్టారు. ఆ స్కీమ్ని సక్సెస్ చేయాలంటే ఈ లోకల్గా ఉండే వెండర్స్ ద్వారా ఇన్స్టలేషన్ అండ్ ప్రొక్యూర్మెంట్ చేయగలిగితే ఆ ఒక స్కీమ్ని సక్సెస్ఫుల్గా చేయొచ్చు అనే ఒక ఉద్దేశంతోనే ఈ స్కీమ్ని ఈ యొక్క అసోసియేషన్ స్టార్ట్ చేయడం జరిగింది. తిరుపతి మహతి ఆడిటోరియంలో జనవరి 7, 8 తేదీలలో విద్యార్థుల కోసం మెగా ఇంపాక్ట్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు డాలర్స్ గ్రూప్ అధినేత దివాకర్ రెడ్డి తెలిపారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో దివాకర్ వివరాలను వెల్లడించారు. ఇట్లాంటి కార్యక్రమాలు ఎక్కడ ఎప్పుడు జరిగేది చాలా అరుదుగా ఉంటుంది. ఎందుకంటే అంతమంది మేధావుల్ని ఒక చోట ఒక స్టేజ్ మీద కూర్చోబెట్టి మాట్లాడించడం అనేది ఇట్స్ నాట్ ఏ స్మాల్ థింగ్. అంత రిస్క్ చేసి ₹1 కూడా ఎవరి దగ్గర డబ్బు తీసుకోకుండా ఫ్రీ ఎంట్రీ ఫీజు పెట్టేసి పిల్లలందరికీ మధ్యాహ్నం భోజనం కావచ్చు, స్నాక్స్ కావచ్చు, 2 రోజులు కూడా ఈ నెల 7వ తేదీ 8వ తేదీ 2 డేస్ కూడా మొత్తం డాలర్స్ ఫౌండేషనే దగ్గరుండి వేసి డాలర్స్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా మేమే చేస్తున్నాను. సో కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దీనికి సహకరించి ఇంపాక్ట్ టీం వీళ్ళందరూ కూడా దీంట్లో బాగా పార్టిసిపేట్ చేసి వాళ్ళు ఉన్నటువంటి పర్సనల్ ప్రోగ్రామ్స్ అన్నీ కూడా క్యాన్సిల్ చేసుకొని గత వారం రోజుల నుంచి కూడా దీని గురించే మొత్తం వర్కౌట్ చేసి ఇక్కడ కూడా ఏ చిన్న ఆటంకాలు రాకుండా వచ్చిన గెస్ట్ అందరినీ కరెక్ట్గా రిసీవ్ చేసుకొని వాళ్ళకందరూ కూడా ఎక్కడ డిసప్పాయింట్ కాకుండా వాళ్ళని చూసుకోవటం. 18 ఏళ్లలోపు పిల్లలు సోషల్ మీడియాలో ఖాతాను క్రియేట్ చేయాలంటే తల్లిదండ్రుల సమ్మతి తీసుకోవాలి. ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ యాక్ట్ డిపిడిపి నిబంధనల కోసం ముసాయిదాను విడుదల చేసింది. ఫిబ్రవరి 18 వరకు దీనికి సంబంధించి వచ్చిన అభ్యంతరాల ఆధారంగా సమావేశంలో మార్పులు చేయనున్నారు. సోషల్ మీడియా ఇప్పుడు ఇదో పెద్ద వేదిక. జనాలతో కమ్యూనికేట్ అవ్వాలన్నా, మనుషులను తప్పుదారి పట్టించాలన్నా వెబ్ దునియాలో ఉన్న మెయిన్ ప్లాట్ఫామ్ ఇది. ఆధునిక యుగంలో ప్రతి ఒక్కరి చేతిలో మొబైల్ ఫోన్ ఉంటుంది. యువత, వృద్ధులే కాదు, పిల్లలు కూడా సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటారు. సోషల్ మీడియా ప్రయోజనాలతో పాటు కొన్ని నష్టాలు కూడా ఉన్నాయి. అయితే ఇప్పుడు 18 ఏళ్లలోపు పిల్లలు సోషల్ మీడియాలో ఖాతాను క్రియేట్ చేయాలంటే తల్లిదండ్రుల సమ్మతి తీసుకోవాలి. ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ యాక్ట్ డిపిడిపి నిబంధనల కోసం ముసాయిదాను విడుదల చేసింది. ఫిబ్రవరి 18 వరకు దీనికి సంబంధించి వచ్చిన అభ్యంతరాల ఆధారంగా సమావేశంలో మార్పులు చేయనున్నారు. వ్యక్తిగత డిజిటల్ డేటా రక్షణ నియామకాలకు కాలం చెల్లాయి. అయితే ప్రభుత్వం విడుదల చేసిన ముసాయిదాలో నిబంధనలను ఉల్లంఘిస్తే ఎలాంటి శిక్షార్హమైన చర్యల గురించి ప్రస్తావించలేదు. నిబంధనలను జారీ చేయడం ద్వారా ప్రభుత్వం దీనిపై ప్రజల అభిప్రాయాన్ని కోరింది. ఫిబ్రవరి 18 తర్వాత దీనిపై తుది నిర్ణయం తీసుకోనున్నారు. ఇందులో ప్రజల అభిప్రాయాన్ని పరిగణలోకి తీసుకుంటారు. పర్సనల్ డిజిటల్ డేటా ప్రొటెక్షన్ యాక్ట్ 2023లోని సెక్షన్ 40లోని సబ్ సెక్షన్లు 1-2 కింద అధికారాలను వినియోగించుకోవడంలో కేంద్ర ప్రభుత్వం అమల్లోకి వచ్చిన తేదీ లేదా ఆ తర్వాత చట్టం ప్రతిపాదిత నిబంధనల ముసాయిదాను ప్రజల సమాచారం కోసం విడుదల చేశారు. ముసాయిదా రూల్స్లో వ్యక్తుల సమ్మతి ప్రాసెసింగ్, డేటా ప్రాసెసింగ్ బాడీల పనితీరు, డిజిటల్ డేటా ప్రొటెక్షన్ రూల్స్కు సంబంధించిన నిబంధనలను పరిశీలిస్తారు. తమిళనాడు ప్రజలను ఓ అరుదైన వ్యాధి భయపడుతోంది. స్క్రబ్ టైఫస్ అనే వ్యాధి చాప కింద నీరులా వ్యాపిస్తోంది. 2024లో దాదాపు 5,000 కేసులు గుర్తించినట్లు ఆ రాష్ట్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. స్క్రబ్ టైఫస్ని బుష్ టైఫస్ అని కూడా అంటారు. ఓరియంటియా తుస్సుగముషి అనే బ్యాక్టీరియా వల్ల స్క్రబ్ టైఫస్ వస్తుంది. ముందుగా ఇది ఎలుకలకు సోకుతుంది. వాటిని కుట్టిన నల్లిపైకి ఆ సూక్ష్మజీవులు చేరుతాయి. నల్లి మనల్ని కుట్టినప్పుడు స్క్రబ్ టైఫస్ మనుషులను సోకుతుంది. దట్టమైన చెట్లు, వ్యవసాయ భూముల పక్కన నివసించే వారిపై దీని ప్రభావం ఎక్కువగా ఉండగలదు. అధికంగా రాత్రి సమయాల్లో ఈ పురుగులు మనుషులను కుడుతుంటాయి. కుట్టిన చోట మచ్చలతో పాటు దద్దుర్లు ఉంటాయి. దీనిపై ప్రజల్లో అంతగా అవగాహన లేదు. తమిళనాడులో మారుతున్న వాతావరణ పరిస్థితులు స్క్రబ్ టైఫస్ వ్యాప్తికి దోహదం చేస్తున్నాయి. లక్షణాలు ఇలా ఉంటాయి: చర్మంపై దద్దుర్లు, చర్మంపై కాలిన లాంటి మచ్చలు, తీవ్రమైన ఒళ్ళు నొప్పులు,
తీవ్రమైన తలనొప్పి, కండరాల నొప్పి, వణుకుతో కూడిన జ్వరం, ఆయాసం, కొన్ని సందర్భాల్లో రోగి కోమాలోకి వెళ్తారు. సరైన సమయంలో గుర్తించి చికిత్స అందించకపోతే న్యూమోనైటిస్, మెనింజైటిస్, గుండె సమస్యలు, అవయవాలు దెబ్బతినడం వంటి తీవ్ర లక్షణాలు కూడా కనిపిస్తాయి. ఇప్పుడు సంక్షిప్త వార్తలు చూద్దాం. గంగవరం మండల పరిధిలోని చైతన్య జూనియర్ కళాశాల వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. యూటర్న్ చేస్తున్న కారును పలమనేరు నుండి గంగవరం వైపు వెళ్తున్న ద్విచక్ర వాహనం అతి వేగంగా ఢీకొంది. ఈ ప్రమాదంలో పెద్ద పంజానికి చెందిన గౌస్ పీర్ కాలికి తీవ్ర గాయమైంది. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు క్షతగాత్రుని హుటాహుటిన పలమనేరు ఏరియా ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న గంగవరం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సీసీటీవీలో నమోదైన ప్రమాద దృశ్యాలను పరిశీలిస్తే ద్విచక్ర వాహనదారుడి అతివేగమే ప్రమాదానికి కారణమని తెలుస్తోంది. మొదటి ఘాట్ రోడ్ 12వ మలుపు వద్ద కర్ణాటకకు చెందిన కారు వేగంగా వచ్చి చెట్టును ఢీకొంది. దీంతో కారులో ప్రయాణిస్తున్న ఓ మహిళకు గాయాలయ్యాయి. మరోపక్క ట్రాఫిక్కు అంతరాయం ఏర్పడింది. దీంతో సమాచారం అందుకున్న విజిలెన్స్ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకొని ట్రాఫిక్ను క్రమబద్ధీకరించి క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించి వైద్యం అందించారు. తిరుపతి బులియన్ గోల్డ్ జ్యువెలరీ అండ్ సిల్వర్ మర్చెంట్స్ అసోసియేషన్ సమాచారం మేరకు తిరుపతి లోకల్ బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు ఇలా ఉంటాయి. 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 79,480 రూపాయలు. 22 క్యారెట్ల బంగారం 1 గ్రాము ధర 7,215 రూపాయలు. వెండి 1 కేజీ ధర 90,400 రూపాయలు. రీటైల్ వెండి 1 గ్రాము ధర 93.40 ఉంటుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. ఇండియాలో ప్రబలుతున్న స్క్రబ్ టైఫస్ వైరస్, ప్రత్యేక సూచనలు చేస్తున్న ఆరోగ్య శాఖ. పిల్లలకు నో సోషల్ మీడియా, తల్లిదండ్రుల పర్మిషన్ ఉండాలంటున్న డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ యాక్ట్. ఏపీ సర్కార్ సంచలన నిర్ణయం, భూ రీసర్వేకి గ్రీన్ సిగ్నల్, క్యూఆర్ కోడ్తో పట్టాదారు పాసు పుస్తకాలు. అసాంఘిక కార్యకలాపాలకు నిలయంగా ఇందిరా ప్రియదర్శిని కూరగాయల మార్కెట్, కానరాని పోలీస్ పికెటింగ్. తిరుమలలో కొనసాగుతున్న రద్దీ, అయినప్పటికీ నేరుగా శ్రీవారి దర్శనం. వైకుంఠ ఏకాదశికి విస్తృత ఏర్పాట్లు. లండన్ పర్యటన కోసం కోర్టులో జగన్ పిటిషన్, సిబిఐ నిర్ణయంపై ఉత్కంఠ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. సమగ్ర సమాచారంతో న్యూస్ విషయంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.